హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే బుధవారం వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లేసి బయటైతే ముగ్గు పెట్టేసాను. మందారం చెట్లు చూపిస్తున్నాను కదండి. అంటే దేవునికైతే పూలు అయితే మనకు వచ్చేసాయని చూపిస్తున్నాను. అలాగే బయట గిన్నెలు అయితే తోమేసాను. మిషన్ అయితే కడిగేసుకున్నాను. పిల్లలు ఇంకా లేయలేదు. మా వారైతే లేచారు. అందుకని కాఫీ అయితే రెడీ చేస్తున్నాను. మా వారు ఉంటే ఎక్కువ కాఫీ తాగడానికే చూస్తానండి. ఎందుకంటే అతనికి కాఫీ అంటే ఇష్టము, నాకేమో టీ అంటే ఇష్టము. అతను లేనప్పుడు మాత్రమే నేను టీ అయితే రెడీ చేసుకుంటాను. అతను ఉంటే ఎక్కువ కాఫీయే తాగుతాము. ఇవేవీ లేకపోతే అసలు వేడి నీళ్ళు అయితే తాగుతామండి. లెమన్ వాటరు. లెమన్స్ లేవండి, అందుకని కాఫీ టీలు అయితే మళ్ళీ తాగుతూ ఉన్నాము. ఇక్కడ మా వారైతే షర్ట్ వేసుకోలేదు, అందుకని చూపించలేదు. పొద్దున్నే నా మొహాన్ని చూసి భయపడకండి. అలాగే బయట ఉన్న పూలన్నీ అయితే తెంపేస్తున్నాను. మనం తెంపకపోతే బయట వాళ్ళు వచ్చి, ఈదులో ఇల్లు కాబట్టి బయట వాళ్ళు వచ్చి కోసుకొని వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎందుకు చూపించాను మళ్ళీ లాస్ట్లో చెప్తాలేండి. ఇక్కడైతే నేను బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. అంటే కర్రీ అంటే ఎలా చెప్పాలంటే తీగూర లేదా మసాలా కర్రీ. మా సైడ్ ఏంటంటే తీగూర అని చెప్తారు, ఉంటారు. అందుకని నేను తీగూర అన్నాను. మామూలుగా అయితే మసాలా కర్రీ అండి అది. బంగాళదుంపలకైతే తొక్క తీసి కట్ చేసేసుకొని నీళ్ళలో అయితే వేసేసాను. అలాగే పొయ్యి మీద అయితే 2 గుడ్లు అయితే ఇంట్లో ఉన్నాయి. అవి పిల్లల కోసం ఉడకపెడుతూ ఉన్నాను పక్కన. టమాటాలు, ఆనియన్స్ కడుక్కొని నీట్గా కట్ చేసుకొని నేను నా స్టైల్లో అయితే ఈ బంగాళదుంప కర్రీ చేస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు టమోటాలు, ఎర్రగడ్డలు అయితే పడేస్తూ ఉంటారండి. అందుకని నేను పేస్ట్ లాగా చేసి, ఈ తీగూర వరకేలేండి, మిగతా ఏవి కాదు. ఈ తీగూరకు మాత్రము నేను మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేస్తాను. అందులోనే కొంచెం పట్టా మొగ్గ వేసేస్తాను. పేస్ట్ చేసేసుకున్నాను. నా కాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, లేదంటే అల్లము తెల్లగడ్డ కూడా ఆ పేస్ట్లోనే వేసేస్తాను. కొద్దిగా నా కాడ ఉంది, అందుకని నేను దాంట్లో వేయలేదు. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేగాక ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు, ఉప్పు, కారం, పసుపు, కారం లాస్ట్లో లేండి, సారీ ఇక్కడే చెప్పేసానా. పసుపు, ఉప్పు అయితే వేసుకొని కొంచెం వేగిన తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని ఆ బంగాళదుంపలు కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. పక్కన ఉడికిన గుడ్లను కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. అది చూపించలేదో కూడా తెలియట్లేదు. సర్లేండి, ఆ గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఈలోపు నిన్న నేను దోశకి అయితే బ్యాటర్ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను. అంటే నిన్న మన మిషన్లో అయితే ఆడిచ్చానండి అది. ఇప్పుడైతే దోశకైతే కలుపుతున్నాను. పిల్లలు దోశ అడిగారు. నేను ఆ పిండిని దోశ, ఇడ్లీ, గుంత పొంగనాలు, పునుగులు అన్నీ చేస్తానండి ఆ బ్యాటర్తోనే. స్టోర్ బియ్యం అండి అవి. చెప్పాను కదా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని నీళ్ళు పోసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత గుడ్లు అయితే వేసేసుకున్నాను. మరో పక్క నేను అన్నానికైతే రైస్ అయితే కడుగుతూ ఉన్నాను. పొద్దున్నే నా హడావిడి పనులు ఇట్లాగే ఉంటాయండి. రైసు, కర్రీ, చట్నీ, అలాగే దోశనో ఇడ్లీనో ఎక్కువ పెడతాను. స్కూళ్ళు ఉన్నప్పుడైతే మటుకు ఇవే చేస్తాను. సండే అలా మటుకు పూరి, చపాతి ఇవి చేయడానికి మాత్రమే చూస్తాను. పిల్లలు అవే కోరుతారు ఆ టైంలో. ఇక్కడైతే అన్నం అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను. చట్నీకి వేపేసుకున్నాను, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు తిరగమాత అయితే పెడుతూ ఉన్నాను. పోపు అయితే పెడుతూ ఉన్నాను. మా నెల్లూరు సైడు తిరగమాత ఇవన్నీ అంటారండి. కొంచెం మా సైడ్ వేరు, ఇక్కడ ఎక్కడెక్కడ ఏరియాలో వాళ్ళంతా చూస్తారు కాబట్టి నేను కొంచెం తడబడుతూ ఉన్నాను. దోసకైతే కలిపేసుకున్నానండి ఇందాక. అదైతే ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు.
అందుకని దోసలు వేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. నాకు తెలిసిన టిప్పు, నాకొచ్చిన టిప్పు. ఇక్కడ ఏం లేదండి. దోస మనకు ప్యాన్‌కి అతుక్కుపోయినప్పుడు ఆ చలాకిని తీసుకుపోయి వాటర్‌లో డిప్ చేసి తీసామంటే నీట్‌గా వచ్చేస్తుంది. అన్నం కూడా ఉడుకుతా ఉందండి పక్కన. పిల్లలకైతే వేసిచ్చేసాను. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది. వంపేస్తూ ఉన్నాను. గంజినైతే వార్చేస్తున్నానండి. ఒక్కోసారి కుక్కర్‌లో పెడతాను, ఒక్కోసారి వంపేస్తాను. టయాన్ని బట్టి అలా చేస్తూ ఉంటాను. పిల్లలైతే తినేశారు. ఇక్కడ జడైతే వేస్తున్నాను. ఈరోజు వైట్ యూనిఫామ్ అండి. బుధవారం. గురువారం రోజు ఉంటుందండి నాకు ఆ వైట్ యూనిఫామ్ ఉతకలేక. అవి పొయ్యిలో వేస్తే బయట వచ్చేటట్టు ఉంటాయండి. అంత నల్లగా చేసుకొస్తారు ఆ వైట్ యూనిఫామ్‌ని. వైట్ యూనిఫాము వాషింగ్ మిషన్లో అయితే వేయనండి. నేనే ఉతుకుతాను. మా వారి షర్ట్స్ కానీ, పిల్లల వైట్ యూనిఫామ్లు ఇవన్నీ నేనే ఉతుకుతాను చేత్తోనే. ఆ వాషింగ్ మిషన్లో వేస్తే నాకు అసలు నచ్చవండి. ఎక్కడ మురికి అక్కడే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంటుంది నాకు. డైలీ వేర్ బట్టలు మాత్రమే వేస్తాను వాషింగ్ మిషన్లో. వైట్ యూనిఫామ్ కాబట్టి వైట్ రిబ్బన్లు వేయాలండి ఈరోజు. నాకు పొద్దున్నే వీళ్ళకి వంట చేసుకొని పిల్లలకి రిబ్బన్స్ అవి వేసేటప్పటికి నా పని అయిపోతుందండి. మామూలుగా అయితే రోజు బ్లాక్ రిబ్బన్స్, ఈ వైట్ యూనిఫామ్ వేసుకున్న రోజు మాత్రం వైట్ రిబ్బన్లు అయితే కడతాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరికి రిబ్బన్ జల్ల వేయాలి. జల్ల వేసేదేమో కానీ ఆ చిక్కు తీసేటప్పుడు నాకు ఉంటుందండి. మా పెద్ద పాప కొంచెం సైలెంట్ అండి. నేను ఏదన్నా జోక్ వేసినా కూడా అది నవ్వుతుందే కానీ తిరిగి అసలు ఆన్సర్ కూడా ఇవ్వదు. కొంచెం కాస్త సైలెంటు. మా చిన్న పాప అలా కాదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నవ్వుకుంటారు అసలు. దాని వేషాలు చూసి నాకే నవ్వు వస్తుందిలేండి. 5 నిమిషాలు నోరు గమ్మునుండదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. చేతులు కాళ్ళు గమ్మునుండవు. చూడండి అసలు. దీని అల్లరి అసలు తట్టుకోలేకపోతున్నానండి నేను ఇంట్లో. మేము ఇద్దరు ఆడపిల్లలమేనండి అమ్మకి. మా చెల్లెలు కూడా ఇదే టైప్ అండి. ఇంట్లో చిన్నపిల్లలకి కొంచెం ముదుగారం చేస్తాం కదండి. అంటే గారాబం చేస్తాం కదా. అందుకని వాళ్ళు అలా తయారవుతారో ఏమో తెలియదు కానీ దాని వేషాలు చూడవకండి అసలు. నేను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని కూడా దాని వేషాలు చూసి నవ్వుతూనే ఉన్నాను. అలాగే ఆ డబ్బులు ఎందుకు చూపించానో చెప్తానేమో ఇప్పుడు. ఆడవాళ్ళ లైఫ్లో ఒక్క రూపాయి అయినా ఎండ్ చేసేటట్టు చూసుకోండి. అది ఏ పనైనా పర్లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి కానీ మన కష్టంతో మనం సంపాదించే డబ్బుల్ని ఏ రోజు తక్కువగా అయితే చూడకండి. ఒక్క రూపాయి అయినా ఎండ్ చేయండి. ఆ ఎండ్ చేసిన డబ్బులతో మన పిల్లలకి చాక్లెట్ అయినా పర్లేదండి కొనివ్వండి. అప్పుడు వచ్చే హ్యాపీనెస్సు ఎవ్వరు అంచనా వేయలేరండి అసలు. అంత హ్యాపీగా ఉంటుంది. నేనైతే స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. నేను యూట్యూబ్ చూసే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. అమ్మకి నాకు ఇంట్లో ఉన్న బట్టలు అయితే కుట్టుకుంటానండి. బయట వాళ్ళు ఎక్కువగా ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా నమ్మడానికి ట్రై చేస్తున్నారనమాట. నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. కానీ నేను కుట్టుకొని వేసుకుంటే మటుకు చాలా బాగా కుట్టుకుంటున్నావే, నువ్వే కుట్టుకుంటున్నావా, మాకు కూడా కుట్టివ్వచ్చు కదా, ఇన్ని మాట్లాడతారనమాట. సర్లేండి, నేను నేర్చుకున్నది కూడా నాకు ఇంట్లో కుట్టుకోవడానికే నేర్చుకున్నాను. బయట ఎంతెంత ఖర్చు అవుతుందండి అసలు. ఒక జాకెట్ అయినా పిల్లల డ్రెస్సులు అయినా కుట్టాలంటే. ఇప్పుడు మా పాప వేసుకున్న వైట్ యూనిఫామ్ కూడా నేను కుట్టానండి. అలాగే పిల్లలకైతే జల్ల వేసేసాను. లంచ్ బాక్సులకైతే కలిపి పెట్టేసాను. పిల్లలకు కలిపి పెడితేనే కొంచెం త్వరగా తినేస్తారండి. విడిచిన బట్టలు అయితే ఉంటేను వాషింగ్ మిషన్లో అయితే వేసాను. చెప్పాను కదా మా వారి షర్ట్లు అయితే నేను ఉతుకుతానని. అవి పెట్టేస్తున్నాను. ఇక్కడ హెమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నాను జాకెట్లకి.
వేరే వాళ్ళు నాకు ఇస్తారండి హెమ్మింగ్ చేసేదానికి. చెప్పాను కదండీ నేను కష్టజీవిననమాట. ఒక రూపాయైనా ఎర్న్ చేయాలనే గోల్ నాది. అలాగే నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి. ఓకే అండి. బాయ్.